నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. చెట్లు మన భవిష్యత్తు. చెట్లతో మన జీవితం ముడిపడుతుంది. చెట్టు శ్వాస నుండి జీవించేది మానవుడు అయితే మానవుని శ్వాస నుండి జీవించేది చెట్టే. చెట్టే మన స్నేహితుడు, మన నమ్మకం, మన భవిష్యత్తు. ఒక చెట్టు నాటడం అంటే నెలకో విత్తనం కాదు, మనసుకో ఆశ. అది ఈ రోజున పెట్టే దారి కాదు, రేపటి వాళ్ళు నడిచే దారి. ఈ సృష్టిలో ప్రతి వృక్షం ఒక సంజీవినియే. అటు ఆహారంగా ఇటు ఆరోగ్యంగా ఉపయోగపడే ఎన్నో గొప్ప వృక్షాల గురించి, వాటి గొప్పతనం గురించి మీకు అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటైన కరివేపాకు చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కూరల్లో ముందు వేసేది కరివేపాకే, తినే ముందు పక్కకు తీసేది కరివేపాకే. మనం కరివేపాకును తలుచుకుని రోజు ఉండదు. మన ఇంట్లో కరివేపాకు చెట్టు లక్ష్మీదేవితో సమానం. పచ్చడి నుంచి పప్పుచారు వరకు మనకు కరివేపాకుతో ముడిపడిన ఆహార అనుబంధం ఎంతో గొప్పది. ప్రతి ఒక్కరి గార్డెన్లో ఖచ్చితంగా ఉండే చెట్టు కరివేపాకు చెట్టు. పచ్చని ఆకులతో మంచి సువాసనతో ఉండే కరివేపాకు చెట్టు మనకెంతో సుపరిచితం. ఆహారంగా, ఆరోగ్యంగా రోజూ మనతో ఉండే కరివేపాకు చెట్టుకు పురాణ కాలం నుండి మంచి ప్రాధాన్యం ఉంది. ఈ కరివేపాకు చెట్టు ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామ జయం. అమృత వృక్షాలు అనే అంశానికి స్వాగతం. వృక్షం కాదు సుమా, మొక్క కూడా అమృతమయమే. అంత చిన్న గరికపోచ కూడా అమృతమయమే. పెను తుపాను మహావృక్షాన్ని కదిలించగలుగుతుంది, కానీ కాస్త తలవంచుకొని ఉన్న గరిక తుపాను కూడా తట్టుకొని బ్రతికి నిలబడగలుగుతుంది. ఇది ప్రయోజనం. ఇది సృష్టిలో ప్రతి జీవికి, ప్రతి జాతికి ఉన్నటువంటి ఉనికిని, ఆ ఆత్మాభిమాన లక్షణాన్ని ప్రస్తావన చేస్తుంది. తగ్గితే పోయేదేమీ లేదు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వారే అక్కడ నెగ్గుతారు. ఈ లక్షణాన్ని బాగా వంట పట్టించుకున్నటువంటి మొక్క కరివేపాకు మొక్క. మనవారు ఏమంటారంటే, ఏమిటో కూరలో కరివేపాకు ఏరి వేసినట్లుగా అంటూ ఉంటారు. లేదా సాంబారులో కరివేపాకు విలువ రసంలో కరివేపాకులాగా తీసివేసి తింటారు, రసాన్ని స్వీకరిస్తారు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. తమని తాము మోడెస్టీ, ఆంగ్ల పదం, తక్కువ చేసి చూపించుకుంటూ మాదే ఉందండి కరివేపాకులాగా, రసంలో కరివేపాకు విలువ ఎంతో మేము అంతే. రసానికి స్వాదువు అంటే రుచి, సుగంధభరితమైన సువాసన అందించే నా ఉనికి ఇంతవరకు మాత్రమే. కడర్యతే ప్రకర్షేణ. సంస్కృతంలో ఈ కరివేపాకుకు ఉండే ప్రాతినిధ్యం ఎలాంటిదో వివరించినటువంటి అమరసింహ కవి ఎంత బాగా వివరిస్తాడంటే, కడ్యతే ప్రకర్షేణ లక్ష్యతే ఇది కైడర్య అన్నాడు. కైడర్యము అని సంస్కృతంలో కరివేపాకుకు ఉన్నటువంటి పేరు. సువాసనలు అందించేది, కడమదే, మిక్కిలిగా కనిపించేది, విరివిగా పెరిగేది, దేశంలో ఎక్కడ చూసినా కూడా మనకు అత్యంత సులభంగా కానీ ఆరోగ్యదాయకంగా కనిపించేటటువంటి మొక్క కరివేపాకు మొక్క. భోజనం చేసే సమయంలో, అన్న సూక్తం చెప్పేటటువంటి సందర్భంలో ప్రాచీనులు ఆ భోజన పాత్రలో ముందుగా భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పాయసములు పంచవిధములుగా సమర్పించేటటువంటి పదార్థములలో, షడ్రుచులలో చోష్యము, లేహ్యము అన్న చోట కరివేపాకు పొడిని వినియోగించేటటువంటి వారు. కం రసం ఈష్టే ఇతి కడర్య. రసం కనిపించేది, స్తోత్రం చేసేది. కరివేపాకును ఎవరూ పట్టించుకోరు. గమనిస్తే పరమాత్ముడికి
సమస్త వృక్షాలు పత్రాలు అర్చనలో అర్పణగా సమర్పిస్తూ ఉంటాం. గణపతికి సంబంధించి 21 పత్రములు, 21 పత్రములు, 21 పుష్పములు. అలాగే ఇతర దేవతాకంగా కూడా అనంత పద్మనాభ స్వామి, వరలక్ష్మి, సత్యనారాయణమూర్తి, శ్రీరామచంద్రమూర్తి, అనేక యజ్ఞాలు యాగాలలో కూడా అనేక సందర్భాలలో కూడా పుష్పయాగం అన్న పేరిట చేసేటటువంటి సందర్భాలలో కూడా సమస్త పుష్పజాతులను మనం వినియోగిస్తాం. కానీ కరివేపాకును పూజలో వినియోగించం. అలాగని పరమాత్ముడికి ఈ కరివేపాకును దూరంగా ఉంచామా అంటే కాదు సుమా. పరమాత్ముడికి నివేదనగా సమర్పించేటటువంటి పులిహోర, దప్పడం ఇలాంటి వాటిల్లో కరివేపాకు ఉనికి తప్పనిసరి. మొట్టమొదటి ఆ అన్నం తినే సమయంలో మొదటి ముద్ద అందులో నెయ్యి వేసి అందులో కాసింత కరివేపాకు పొడి కలుపుకొని ఈ కరివేపాకు పొడి నెయ్యి కలిపి ఉన్నటువంటి ఆ మొదటి ముద్దని ప్రాణాయామి, ఈ అన్నింటిలో కూడా ఉన్న ప్రస్తావన పాంచభౌతికమైన ప్రపంచం. ప్రాణాయస్వాహ అపానాయస్వాహ అని మనం వినియోగించేటటువంటి ఈ 5 ప్రాణాహుతులలో నెయ్యి కరివేపాకు కలిపి ఉంటే ఇక ఈ దేహానికి ఏ విధమైన ఇతర ఔషధాలు అవసరం లేదు అని మనకు ఆధ్యాత్మిక ప్రపంచం తెలియజేస్తుంది. సాహిత్యంలో కనిపించని రూపం కలిగి ఉన్న ఏకైక మొక్క కరివేపాకు. కరివేపాకు రసం కానీ, తింత్రిని రసంతో కూడుకుని ఉన్నప్పుడు, చింతపండు రసంతో కూడుకుని ఉన్నప్పుడు తప్పనిసరిగా అందులో సుగంధ వాసన ఇచ్చేటటువంటిది. చింతపండుకు ఒక రోగం జబ్బు ఇచ్చే అవకాశం ఉంది, మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. తొలగించేటటువంటి శక్తి ఈ కరివేపాకుకు మాత్రమే ఉన్నది. కనుక ప్రాచీనులు ఆరోగ్య రహస్యంగా, ఆయుర్వేద రహస్యంగా, ఆనందదాయకంగా, అమృతమయంగా, ఔషధ రూపంగా, నైవేద్య రూపంగా ఈ కరివేపాకును తప్పనిసరిగా స్వీకరించాలి అంటూ ప్రాణాయస్వాహ అపానాయస్వాహ వ్యానాయస్వాహ అంటూ నిగ్గు తేల్చారు. ఈ కరివేపాకుకు సంస్కృతంలో ఇంకొక పేరు కూడా ఉంది, సురభి నింబ. సురభి దేవతలు, నింబ వృక్షము వేప చెట్టు. మన లోకానికి సంబంధించి వేప చెట్టు ఎంతటి ప్రాశస్త్యాన్ని కలిగి ఉన్నదో దేవతాలోకానికి సంబంధించి సురసము, పరిమళము గల గడ్డి రూపంలో ఉండేటటువంటిది అనే పేరు పొందిన ఈ కరివేపాకు అంతటి ప్రాశస్త్యాన్ని కలిగి ఉన్నది అని అమరకోశం వివరిస్తుంది. సమస్తములైన మనోసంబంధిత వ్యాధులను తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే నేపథ్యంలో భగవంతుడిని స్తోత్రం చేసేటటువంటి సందర్భాలలో సమర్పించవలసినటువంటి పత్రపుష్పాలలో కరివేపాకు లేనప్పటికీ నైవేద్యంలో తప్పనిసరిగా అర్హతతో కూడుకున్న, హక్కుతో కూడుకున్న స్థానం పొంది ఉన్న మొక్క కరివేపాకు మొక్క. అమరసింహుడు ఈ కరివేపాకును ప్రత్యేకంగా కైడర్య అని చెప్పడంలో ఒకటి సురభిళమైనటువంటి సువాసనలు, 2 ఆరోగ్యము అందించేది, స్తోత్రం చేసేది అని చెప్పడంలో ఎంత ప్రత్యేకత ఉన్నది అంటే కరివేపాకుకు ఎవరు అట్లాగా ఆ మాత్రంగా కరివేపాకును సేకరించి దేవతార్పణ చేయరు. కానీ కరివేపాకు ఆరోగ్యదాయకం. తెల్ల జుత్తు నలుపుగా మార్చాలా, కరివేపాకు విరివిగా స్వీకరించాలి. ఈ మొక్కకు ఉండేటటువంటి మరొక నామం కరీరము, వెదురు మొలకలలో ఒకటి అని కూడా శాస్త్రం ప్రత్యేకంగా వివరించింది. అలాంటి కరివేపాకు చెట్టును ప్రతి ఇంటిలో కాపాడుకొని పెంచి పోషించవలసిన ఆధునిక అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. బహుముఖ వంటకాల మూలిక అని పిలువబడే కరివేపాకు చెట్టు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైనది, ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఔషధ వృక్షాలు విభాగంలో ఈరోజు మనం తెలుసుకోబోతున్న అద్భుత ఔషధి కరివేపాకు. కేవలం దీన్ని వాసనకే అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నట్టే. ఇది అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక చెట్టు.
మన వంటింట్లో ఒక భాగంగా, ఒకానొక మిత్రుడిగా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటటువంటి ఈ కరివేపాకు కూరల్లో తాలింపు పడగానే గుమగుమలాడేటువంటి సువాసనతో మనల్ని ఆహ్వానిస్తుంది కదా. అయితే చాలామంది దీన్ని ఇలా కేవలం సువాసన కోసమే అనుకుంటారు. తినేటప్పుడు ఏరి పక్కన పెడుతూ ఉంటారు. కానీ ఈ చిన్న ఆకులో దాగున్నటువంటి ఆరోగ్య రహస్యాలు తెలిస్తే దీన్ని ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు మీరు. తరతరాలుగా మన ఆయుర్వేదంలో, మన పెద్దల అనుభవంలో కరివేపాకు అనేది ఒక శక్తివంతమైన ఔషధం కింద వాడుకలో ఉంది. కేవలం ఇది వాసనలోనే కాదండి, ఆరోగ్యాన్ని అందించి శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి గుణం కరివేపాకులో పుష్కలంగా ఉంది. కరివేపాకుని భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం కింద పరిగణిస్తాం. దీనికి ఈ ఆహారానికి రుచిని, అలాగే సుగంధాన్ని పెంచేటటువంటి గుణం మాత్రమే కాదు, జీర్ణశక్తిని పెంచేటటువంటి అత్యద్భుతమైనటువంటి సామర్థ్యం ఈ కరివేపాకు ఉంది. ఆయుర్వేదంలో కరివేపాకుని దీపనీయ, పాచనీయ గుణాలు ఉన్నదిగా వర్ణించారు. అంటే ఇది ఆకలిని పెంచుతుంది. ఆకలి పెరిగితే ఇంకేముంది, ఆరోగ్యం మీ సొంతం. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండేటటువంటి పోషక విలువలు చాలా గొప్పవి. ముఖ్యంగా ఐరన్ అంటే ఇనుము, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి ముఖ్యంగా ఇలాంటివి ఎన్నో దీంట్లో పుష్కలంగా మనకి లభిస్తాయి. ఈ పోషకాలన్నీ కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రాచీన కాలం నుంచి కరివేపాకుని రకరకాల ఆరోగ్య సమస్యలకు చికిత్స కింద ఉపయోగిస్తూ ఉన్నారు. దీన్ని ఆహారంలో రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇదే మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే. సరే, ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య కడుపు ఉబ్బరింపు, అలాగే విపరీతంగా తేన్పులు వస్తూ ఉండటం. కొంతమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు ఏమీ తినకపోయినా కానీ తేన్పులు వస్తున్నాయండి అని. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో కడుపు ఏమో బిర్రుగా ఉంటుంది, అలాగే భారంగా అనిపిస్తూ ఉంటుంది, పదే పదే తేన్పులు వస్తూ ఉంటాయి, ఆకలి ఏమో తగ్గిపోతుంది. ఇలాంటివి ఈ తేన్పులు ప్రధాన లక్షణాల కింద ఉంటాయి. అయితే ఎందుకు ఈ సమస్యలు వస్తాయంటే, ఒకటి ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం అంటే అజీర్ణం. అలాగే కొంతమంది ఏరోఫేజియా ఉంటుంది, అంటే గాలిని మింగుతూ ఉంటారు టెన్షన్లో కానీ, లేకపోతే ఏదన్నా శీతల పానీయాలు తాగేటప్పుడు కానీ, ఇలాంటి సందర్భాలలో. ఇక కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ కడుపు ఉబ్బరింపు సమస్యకి దారితీస్తూ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉండటం అనేది మెయిన్ కాజ్. అయితే మరి కరివేపాకుని ఎలా వాడుకోవాలి అంటే, ముందు కరివేపాకుని నీడలో ఎండబెట్టండి. ఇలాగా ఎండించినటువంటి కరివేపాకు, అలాగే శొంఠి అంటే ఎండినటువంటి అల్లం, అలాగే మిరియాలు, ఇవి ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. అంటే కరివేపాకు ఎండించింది, అలాగే శొంఠి కొమ్ములు, మిరియాలు సమాన భాగాలుగా తీసుకోండి, పొడి చేయండి. ఇప్పుడు ఈ చూర్ణాన్ని 6 గ్రాములు మోతాదుగా రోజు ఆహారంలో భాగం చేసుకోండి కారపొడిలాగా. లేదు, ఇంకొక పద్ధతి ఏంటంటే 2 చెంచాల కరివేపాకు రసం, 1 చెంచాడు నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగండి. మీకు భలే టేస్టీగా ఉంటుంది ఇది, ఈ కరివేపాకు రసం, నిమ్మరసం ఈ కాంబినేషన్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఆయుర్వేదం ప్రకారంగా కరివేపాకు ఏమో జీర్ణశక్తిని, అగ్నిని పెంచుతుంది, వాతాన్ని తగ్గిస్తుంది, ఇది ప్రధానం. శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే దీంట్లో కార్బోనేటివ్ గుణం అనేది ఉంది, అంటే వాయు నివారణ గుణం ఉంది. కాబట్టి కడుపులో ఉండేటటువంటి ఆ వాయువుని ఇది తగ్గించి హ్యాపీగా ఉంచుతుంది పొట్టని, అంటే జీర్ణక్రియని ఇది మెరుగుపరుస్తుంది. ఇంకొకటి చాలామంది కంప్లైంట్ చేసేది ఆకలి లేమి, అంటే లాస్ ఆఫ్ ఎపిటైట్. సాధారణంగా తల్లులు పిల్లల గురించి చెప్తూ ఉంటారు, అలాగే పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య చూస్తూ ఉంటాం. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం, కడుపులో అసౌకర్యం, అలాగే భారంగా ఉండటం, ఆహారం మీద అనాసక్తత, అంటే ఏంటంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. ప్లేట్ ముందు కూర్చుంటే ఎంతో తినాలని కూర్చుంటారు, తీరా ఆ ఫుడ్ని చూస్తే ఇంకా వాళ్ళకి తినాలనిపించదు. కొంతమంది అయితే పురుగులు చూసినట్టుంది డాక్టర్ గారు అని కూడా చెప్తూ ఉంటారు. ఇది ఇలా ఆకలి లేమి ముఖ్యమైన లక్షణం. అయితే ఎందుకు ఈ సమస్య వస్తుందంటే, ఒకటి సమయపాలన లేకపోవటం, సమయానికి తీసుకోకపోవటం, అలాగే అతిగా తినడం కూడా, అధ్యసనం కూడా ఒక కారణమే. ఇప్పుడు మన ఒక పొయ్యిలో ఎక్కువ కర్రలు దూర్చామనుకోండి, మంట రాదు కదా. ఆకలి తగ్గటం కూడా అతిగా తినటం వల్ల వస్తూ ఉంటుంది. ఇక మసాలా ఆహారాలు సరే, మానసిక ఒత్తిడి, అలాగే జీర్ణక్రియకి సంబంధించిన ఎంజైమ్లు తగ్గటం, ఇలాంటివన్నీ కూడా ఈ ఆకలి లేకపోవడానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే మరి కరివేపాకుని ఎలా వాడుకోవాలి, ఆకలిని పెంచుకోవాలి అంటే, ఎండబెట్టినటువంటి కరివేపాకు, ధనియాలు ఈ 2 సమానంగా తీసుకోండి, పొడి చేయండి. దీనికి తగినంత ఉప్పు, కారం కలిపి రోజుకి 2 సార్లు 1 చెంచా చొప్పున లోపలికి తీసుకుంటూ ఉండండి. కరివేపాకు జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది,
ఆయుర్వేదంలో ఇది దీన్ని చెప్పుకున్నాం కదా, దీపనీయ గుణం దీనికి ఉంది. అంటే అగ్నిని ప్రదీప్తింతో చేస్తుంది, అంటే ఆకలిని పుట్టించి జీర్ణశక్తిని పెంచుతుంది. దీంట్లో ఉండేటటువంటి ఆ సుగంధ తైలాలు ఆ జీర్ణక్రియని సులభతరం చేస్తాయి. అది బ్యూటీ. మన పొట్టని మ్యాజిక్ బాక్స్ అంటారు. అంటే మెయిన్గా ఈ పొట్టలో వచ్చే సమస్య ఏమిటి? పొట్ట నొప్పి, ఉదరశూల అంటారు ఆయుర్వేదంలో. కడుపులో రకరకాల భాగాలలో నొప్పి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి తీవ్రాతి తీవ్రంగా కూడా ఈ నొప్పి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాయువు పేరుకుపోవటం వల్ల ఈ పెయిన్ అనేది మారుతూ ఉంటుంది. ఇది ముఖ్యమైన లక్షణం. సాధారణంగా అజీర్ణం వల్ల, అలాగే మలబద్ధకం వల్ల, కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోవటం వల్ల ఇలాగ ఈ కడుపు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అయితే మరి ఈ కరివేపాకుని ఎలా వాడుకోవాలి? కరివేపాకు, మిరియాలు 2 కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. సమానంగా కలిపి మెత్తగా నూరండి. అప్పుడు ఏమవుతుంది? ఈ 2 కరివేపాకు మిరియాలు అయ్యేటప్పుడు కొద్దిగా ముద్దగా అవుతుంది. ఈ పేస్ట్ని ఆవు నెయ్యిలో వేసి ఉడికించండి. ఇప్పుడు దీన్ని ఒక అర చెంచాడు చొప్పున ఇంటర్నల్గా తీసుకోవాలి. లేదు, మరొక పద్ధతి ఏమిటంటే కరివేపాకుని ముద్దగా నూరి మజ్జిగకి కలిపి తీసుకోండి. మజ్జిగే ఒక అమృతం, కరివేపాకు కలిపాం దీంట్లో ఇంకా దాని అమృతపు శక్తి డబల్ అవుతుంది. కరివేపాకు వాతాన్ని తగ్గిస్తుంది, కడుపులో పెరిగిపోయినటువంటి గాలిని బయటికి పంపించడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండేటువంటి ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వం, అంటే వాపు నివారణ తత్వం అనేది కడుపు నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే చెప్పుకున్నాం కదా, అనేక కారణాల వల్ల కడుపు నొప్పి వస్తుందని. ఇది కేవలం ఈ జీర్ణ సంబంధ సమస్యల వల్ల వచ్చేటువంటి కడుపు నొప్పిలో మీకు సహాయపడుతుంది. అయితే ఇతరత్ర ఏదైనా కారణం అయితే దానికి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయడం అవసరం. ఇక అతి ముఖ్యమైనది, ప్రాణ ప్రమాదాన్ని కలిగించేది, మన వాళ్ళు చాలా అశ్రద్ధ చేసే సమస్య ఏంటంటే కామెర్లు, జాండిస్. కళ్ళు కానీ చర్మం కానీ ఇవన్నీ కూడా పసుపు రంగులో మారటాన్ని ఇక్టిరస్ అంటారు. అది జాండిస్లో ముఖ్యమైన లక్షణం. సాధారణంగా విపరీతమైన బలహీనత ఉంటుంది కామెర్లు ఉన్నప్పుడు. అలసట వేధిస్తూ ఉంటుంది, ఆకలేమో గణనీయంగా తగ్గిపోతుంది కామెర్లు ఉన్నప్పుడు. అలాగే ముదురు రంగు మూత్రం అనేది ముఖ్యమైన లక్షణం కింద ఉంటూ ఉంటుంది. సాధారణంగా కాలేయం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కామెర్లు వస్తూ ఉంటాయి. పిత్తాశయంలో రావడం వల్ల కూడా వస్తాయి. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ సరే మెయిన్గా హెపటైటిస్ లాంటివి, ఇవన్నీ కూడా ఈ కామెర్లకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. శరీరంలో బిలిరూబిన్ అని ఈ వర్ణద్రవ్యం ఉంటుంది. దీని స్థాయి పెరగటం వల్ల ఈ పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే మరి కరివేపాకుని ఎలా వాడుకోవాలి అంటే, ఈ కరివేపాకుని బయట నుంచి తెస్తాం కదా, శుభ్రంగా కడగండి, దంచి గుడ్లో వేసి పిండి రసం తీయండి, సమానం మొత్తంగా తేనె కలపండి. కలిపి ఉదయం సాయంత్రం రోజు కూడా 2 సార్లు 3 రోజుల పాటు తాగండి ఆ పీక్ అవస్థలో. దీంతో ఈ ఆయుర్వేదంలో ఇది కాలేపు పనితీరుని మెరుగుపరుస్తుంది అనేటటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం చెప్పారు కరివేపాకుకి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి పిత్తదోషాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఇంకోటి, మన భారతదేశంలో కామన్గా కనిపించేది ఈ అపరిశుభ్రత, ఇలాంటి అన్నిటి వల్ల నీళ్ల విరేచనాలు కామన్గా ఉంటూ ఉంటాయి. డయేరియా ఎంత ప్రబలంగా ఉంటాయంటే ముక్కు పచ్చలారని ఆ చిన్నారులు అకారణంగా దీని బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. సాధారణంగా పదే నీళ్ల విరేచనాలు అవుతూ ఉంటాయి. కడుపులో నొప్పి ఉంటుంది, విపరీతమైనటువంటి బలహీనత ఉంటుంది కామెర్లు ఉన్నప్పుడు. ప్రధానంగా నిర్జలీయత, అంటే డీహైడ్రేషన్ అనేది ముఖ్య లక్షణం కింద ఉంటూ ఉంటుంది. సాధారణంగా ఈ సమస్య బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కారణం కింద ఉంటూ ఉంటాయి. అయితే ఇవన్నీ కాదు, అసలైన కారణం ఏంటంటే కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవటం. దీనివల్ల డయేరియా వస్తూ ఉంటుంది. ఇక అజీర్ణం కూడా ఒక్కోసారి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కరివేపాకుని ఎలా వాడుకోవాలంటే, కరివేపాకు తుంగగడ్డల పొడి, తుంగ ముస్తలు అంటారు, సైప్రస్ రోటండస్ అని. మామూలుగా మనం వాగుల పక్కన వెళ్తూ ఉంటే తుంగగడ్డి పెరిగి కనిపిస్తూ ఉంటుంది, మీరు గమనించే ఉంటారు. దాన్ని పీకితే కింద గడ్డ కనిపిస్తుంది. దాన్ని ఆయుర్వేదంలో తుంగగడ్డలు, తుంగ ముస్తలు అంటాం. ఇలాగా కరివేపాకు, అలాగే తుంగగడ్డల పొడి, ఇంకా మిరియాలు, అలాగే పచ్చకర్పూరం, సైంధవ లవణం, రాక్ సాల్ట్ అన్నీ కలిపి మెత్తగా నూరండి. దీన్ని బఠానీ గింజంత మాత్రలు చేసుకొని గంటకి 1 చొప్పున తీసుకుంటూ ఉండండి. కలరా వ్యాధిలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ కరివేపాకు ముద్దని 1 నుంచి 2 చెంచాల మోతాదుగా అరకప్పు మజ్జిగలో కలిపి రోజుకి 3 నుంచి 5 సార్లు తీసుకున్నా కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కరివేపాకు జీర్ణ వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తుంది, అతిసారాన్ని అదుపు చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ తోటి పోరాటానికి మీకు సహాయపడతాయి. ఇలాగా ఈ కరివేపాకు గురించి చెప్పుకుంటూ పోతే నిజానికి కొన్ని గంటలైనా చెప్పుకోవచ్చు. అన్ని అద్భుతమైనటువంటి గుణాలు దీంట్లో ఉన్నాయి. మనం కేవలం కొన్ని మాత్రమే చెప్పుకున్నాం. అంటే ప్రధానంగా మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఇది ఒక మంచి ఔషధ వృక్షం అని. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. కరివేపాకు కేవలం వంటింటి దినుసు మాత్రమే కాదు, ఇది ఒక చిన్నపాటి ఔషధ భాండాగారం అని చెప్పచ్చు.
జీర్ణశక్తిని పెంచడం దగ్గర నుంచి డయాబెటీస్ని అదుపు చేయడం వరకు, జుట్టు సమస్యల నుంచి ఈ చర్మ వ్యాధుల వరకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఇది అండగా నిలుస్తుంది. ఈ చిన్న ఆకులో దాగున్నటువంటి అద్భుతమైన శక్తిని మనం గుర్తించాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కరివేపాకుని మీ రెగ్యులర్గా నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోండి. ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఈ వరాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇలాంటి మరొక అద్భుతమైనటువంటి చెట్టు గురించి, దాని తాలూకు ఔషధ విలువల గురించి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఇదే ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకుందాం. ఓం ధన్వంతరాయే నమః. కరివేపాకు చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.